శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. ఓం శ్రీ గీతామాత్రే నమః. గీతా సుగీత కర్తవ్య సత్సంగానికి స్వాగతం. సత్తు ఎప్పుడు లేకుండా పోదు, అంటే ఎప్పుడు ఉంటుంది. అసత్తు ఎంత ప్రతిపాదించినా లేకుండానే ఉంటుంది. అందుకని దీన్ని సద్బుద్ధి అసద్బుద్ధి అంటారు. అంటే సత్యమైనదేదో అది తెలిసి దాని మీద మాత్రమే ఇదొక్కటే సత్తా, మిగిలినటువంటివన్నీ ఆ సత్తా యొక్క కార్యాలే. బ్రహ్మ మాత్రమే సత్. బ్రహ్మకి మరొక పదమైనటువంటి ఆత్మస్వరూప మాత్రమే సత్. ఆ సత్ యందు మనకి జీవితంలో వాడుకునేటటువంటి బుద్ధిని ఎప్పుడైతే ఉంచుతామో దాని మీదే బుద్ధి ఉంచినప్పుడు మన బుద్ధి ఏమవుతుంది? సద్బుద్ధి అవుతుంది. అందుకనే పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా వస్తే సద్బుద్ధిరస్తు, సామర్థ్య సిద్ధిరస్తు అని. ఎందుకంటే సద్బుద్ధి అనేది నిత్య జీవితంలో వ్యవహారంలో కూడా దానిలో ఏది క్వాలిటీ బాగుంది, అది కూరగాయలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, మరి ఏదైనా వస్తువు కావచ్చు, దానిలో క్వాలిటీ అనేది మనం ఎలా చూస్తామో ఇది వ్యావహారిక క్వాలిటీ. ఉన్న దానిలో క్వాలిటీయే తప్ప అది ఎప్పుడు సత్తు కాదు. అయితే ఉన్నన్ని రోజులైనా బాగుంటుంది అనే ఈ కార్యాన్ని మనం చూసుకున్నప్పుడు ఈ కార్యానికి కారణం ఏదైతే ఉందో అది సత్. అంచేత మన బుద్ధి ఎప్పుడు కారణమైనటువంటి బ్రహ్మయందు లేదా ఆత్మయందు లేదా దానికి మూల పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థమునందు బుద్ధి పెట్టి ఉండడం ద్వారా కార్యాలు ఏమి చిన్న భిన్నమైనా ఒకసారి కనిపించి మరొకసారి కనిపించకపోయినా శోకం ఉండదు. అంతేకాదు, శోకం ఎప్పుడు ఉండదు? మోహం లేకుంటే ఉండదు. మోహం ఎందుకు కలుగుతుంది? సరైనటువంటి అవగాహన లేకపోవడంతో మోహం కలుగుతుంది. అంచేత అవగాహనను పెంచుకోవడమే తద్వారా సద్బుద్ధిని దృఢపరచుకోవడం. ఇక అసద్బుద్ధి ఏమిటి అంటే కార్యాల మీద మాత్రమే దృష్టి పెట్టి ఆ కార్యం ఎప్పుడు అలానే ఉండాలి, చెక్కు చెదరకూడదు అని మనం ఎంత భావించినా కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేసిన కార్యం మారక మానదు. ఎందుకని? అది అసత్తు కాబట్టి. మరి ఇంతటి అసత్తుకి కొన్నాళ్ళైనా ఉనికి ఉంది అని అనిపిస్తుంది కదండి అని అంటే అనిపించడానికి ఏముంది? మనస్సులో ఇంత భ్రమ ఉంటే చాలు.
ఇంత అజ్ఞానం ఉంటే చాలు. అజ్ఞానము, భ్రమ ఇవి ఎప్పుడైతే ఉన్నవో అసత్తును సత్తుగా అనుకుంటాము, సత్తును అసత్తుగా అనుకుంటాము. ఎందుకంటే ఆ సత్తు యొక్క లక్షణాలను మనం అసత్తు యందు చూస్తాం. అసత్తు యందు చూసి ఇది ఇలాగే ఉండాలి, నేను వాడుకునే వస్తువు ఎప్పుడు ఇలాగే ఉండాలి, దీనికి ఏమి రిపేర్ రాకూడదు, ఏమి డిస్టర్బ్ కాకూడదు, బ్రేక్ కాకూడదు వస్తువుల్లో. అలానే నేను అనుకునేటటువంటి మన దేహపరంగా చూస్తే నా జుట్టు ఎప్పుడు రాలకూడదు, అది ఎప్పుడు తెల్లబడకూడదు, నేను చాలా పటిష్టంగా ఉండాలి, నా శరీరం నాకు దృఢంగా ఉండాలి, ఎప్పుడు 30 years ఓల్డ్లో ఎలా ఉన్నానో 60, 70లో నేను అలాగే ఉండాలి అని కోరుకోవడం అనేది మోహం. ఈ మోహము ఎప్పుడు పోతుంది? వివేకం కలిగితే పోతుంది. ఏది? సద్బుద్ధి కలిగితే పోతుంది. సద్బుద్ధి ఎప్పుడైతే కలిగిందో ఏది అసత్తు ఏదో తెలుస్తుంది, సత్తు ఏదో తెలుస్తుంది. అంతే సత్తు అసత్తుల యొక్క ఆ వేర్పాటు ఎప్పుడైతే తెలిసిందో అతన్ని తత్వదర్శి అంటారండి. అదే విషయాన్ని స్వామి నా సతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః అన్నారు. అంచేత నా అసతః భావః విద్యతే, అసత్తు అయిన దానికి ఏది? అసద్బుద్ధి. కార్యం ఏదైనా చెప్పండి, ఒక బిల్డింగ్ కార్యం, ప్రపంచం కార్యం. ఉదాహరణ చెప్పుకున్నాం కదా, మట్టి యందు కుండ కార్యం, త్రాటి యందు పాము కార్యం, బంగారము యందు నగ కార్యం. అంచేత కార్యాలన్నీ మారిపోతూ ఉంటాయి. మీకు నగ బాగాలేదనుకోండి, ఓల్డ్ మోడల్ అయిపోయింది, కంసాల దగ్గరికి వెళ్ళి ఇదిగోనండి న్యూ మోడల్ అదేదో చెయ్యండి అంటారు. అంటే కార్యం మారిపోతూ ఉంటుంది. అంచేత మారిపోయేదాన్ని ఏమంటాము? అసత్. అంచేత ఒకరోజు లేదండి మేము నగ చేయించుకున్నామండి, మా నాయనమ్మ ఇచ్చింది ఇప్పటికీ ఉంచుకున్నామండి అని అంటే ఓకే, మీరు ఆ రూపంగా ఉంచుకున్నది కూడా పట్టుకున్నది కూడా మీరు కార్యమైనటువంటి నగను కాదు, కారణమైనటువంటి బంగారం. ఎంత కారణమైనటువంటి బంగారం కూడా రేపు మీ మనవరాలకో ముని మనవరాలకో ఇచ్చారనుకోండి, ఇట్స్ టూ ఓల్డ్ అని అనుకుని ఏం చేస్తుంది? మార్పించేస్తుంది. అంచేత కార్యము అన్నది అసత్ కాబట్టి అసత్తు ఎప్పుడు మారిపోవడానికి సిద్ధంగానే ఉంటుంది. మనం మార్చవచ్చు, లేదా దానంతటది విరగవచ్చు, లేదా కొండ అయితే దానంతటి పగలవచ్చు, అదే పాము అయితే ఏదో ఒక రోజు తెలిసిపోవచ్చు. ఎందుకని? అసత్తు కాబట్టి. మరి ఇంతకీ పాము కనిపించడానికి గాని, కొండ కనిపించడానికి గాని, నగ కనిపించడానికి గాని కారణం ఏమిటి అంటే దానికి ఆధారమైనటువంటిది, దానికి సత్తుగా ఉన్నటువంటిది ఏమిటది? బంగారము, మట్టి, తాడు. అలానే ఇక్కడ మన పరంగా మనం చూస్తే ఇంత సువిశాలంగా ప్రపంచము, ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశి జాతి అని కౌంటబుల్ చెప్తే ఇక అన్కౌంటబుల్ గా ఇంకెన్ని ప్రాణులు ఉన్నాయో, ఒక్కొక్క జాతికి ఎన్ని కోట్లు ఉన్నాయో అది మనకి తెలియనే తెలియదు. అఫ్ కోర్స్ ఏది ఎంత చెప్పినప్పటికీ కూడా ఇదంతా కార్యమే, ఇదంతా అసత్తే. ఎంత అసత్ సత్తుగా కనిపిస్తుంది అంటే కారణమైనటువంటి బ్రహ్మ లక్షణాలు దీని యందు మనకి కనిపిస్తూ ఉన్నవి. ఎందుకని? మసక చీకటిలో చూస్తున్నాం కాబట్టి. అయితే తాడు యందు పాము మసక చీకటి చెప్పుకోవచ్చు, కానీ మీరు వెంటనే ప్రశ్నించవచ్చు, మట్టి యందు కుండ మసక చీకటి కాదు, బంగారమందు నగ మసక చీకటి కాదు. కానీ అక్కడ కూడా వివేకాన్ని మనం ఒక్కసారి ఉపయోగించి చూస్తే ఏమవుతుంది? ఇంత వడ్డాణము అంటున్నాము, వడ్డాణంగా ఉన్నది ఏమిటి? బంగారం. కొండగా ఉన్నది ఏమిటి? మట్టియే. అయితే కొండ వేరు, మట్టి వేరు, వడ్డాణం వేరు, బంగారం వేరునా? దేహం వేరు లేదా ప్రపంచం వేరు, పరమాత్మ వేరునా? విశ్వం వేరు, ఆత్మ వేరునా అంటే కానే కాదు. మరి అయితే కానే కాదన్నప్పుడు విశ్వంగా వాడితే నష్టమేముంది? కొండగా వాడితే నష్టమేముంది? వడ్డాణంగా వాడితే ఇబ్బంది ఏముంది అని అంటే ఇబ్బందే. ఎందుకో తెలుసా? ఇవి ఒకనాడు లేకుండా పోతున్నవి. ఎందుకని? అసత్ కాబట్టి. సత్తైనదేదో అది ఎప్పుడూ ఉంటుంది. మట్టి ఎప్పుడు ఉంటుంది? కొండ పగిలినప్పుడు, కొండ పగలనప్పుడు, కొండ తయారు కానప్పుడు కూడా మట్టి ఉంది. అలానే నగ చేయించినప్పుడు బంగారం, చేయించినప్పుడు బంగారము, మరలా అది కరిగించినప్పుడు కూడా బంగారం. పాము కనపడక ముందు తాడే, పాము కనిపించి భయం కలిగినప్పుడు తాడే. లేదు పాము లేదు,
అది పాము కాదు, మరి ఏమిటది? తాడు అని తెలిసినప్పుడు కూడా తాడే ఉంది. అంచేత కాసేపు లేదా కొంతకాలం కనిపించేటటువంటివి అసద్రూపాలు కాబట్టి వాటికి సత్తా లేదు. ఆ కొన్నాళ్ళు కనిపించడానికి కారణం ఆధారమైనటువంటి సర్వత్రా ఉన్నటువంటి ఆ ఆత్మయే కారణం, బ్రహ్మయే కారణం. అంచేత బ్రహ్మ యొక్క లక్షణాలు భ్రమతో బాహ్యంలో కనిపించేటటువంటి వీటి యందు కేవలం కనిపించడానికి మాత్రమే ఉన్నవి. ఇవి కనిపించడం కూడా బుద్ధిలో మన భావాన్ని బట్టి కనిపిస్తుంది. ఉదాహరణకి తాడే ఉందండి వాస్తవానికి, అక్కడ ఒకడికి పాము కనిపిస్తుంది, మరొకడికి పూలమాల కనిపిస్తుంది, మరొకడికి అదేది నేల క్రాక్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది. అంతేకాదు, మనం ఆకాశంలోకి చూసామనుకోండి, ఆ మేఘాలను చూస్తే ఒకడికి భీముడు కనిపిస్తాడు, మరొకడికి రాముడు కనిపిస్తాడు, ఒకడికి సింహం కనిపిస్తుంది, మరొకడికి చింపాంజీ కనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా. అదేమిటండి, ఎందుకు ఇన్ని రూపాలు కనిపిస్తుంది అని అంటే, ఎవరెవరి సంస్కారం, ఎవరెవరి బుద్ధిలో ఏ రకమైనటువంటి భావనలు ఉన్నావో ఆ భావనలకి అనురూపమైనటువంటి అనుగుణమైనటువంటి రూపాలే అక్కడ కనిపిస్తాయి. మరి నిజంగా అక్కడ రాముడున్నాడా, భీముడున్నాడా, సింహం ఉందా, చింపాంజీ ఉందా? ఏమీ లేవు. ఏమీ లేకపోయినా మరి ఎందుకు కనిపిస్తున్నవి అంటే, ఉండి కనిపించడం కాదు, నీ బుద్ధిలో భ్రమలో ఉన్న కారణంగా, లేదా నీ బుద్ధిలో ఉన్నటువంటి ప్రింట్స్ సంస్కారాల కారణంగా కనిపిస్తుంది. మనందరికీ తెలుసు, ప్రపంచంలో మనమే ఉన్నా, ఒక ఇంటిలో మనమే ఉన్నా, ఎవరి లోకంలో వాళ్లే విహరిస్తూ ఉంటాం, ఎవరి భావాల్లో వాళ్లే విహరిస్తుండే, ఇది మనందరికీ తెలుసు కదా. అలానే ఇక్కడ కూడా ప్రపంచం ఎంత సువిశాలమైనప్పటికీ కూడా సువిశాలంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా కనిపించడానికి కారణం ఏమిటి అని అంటే, వాళ్ళ బుద్ధి యొక్క భ్రమయే తప్ప సత్యం కాదు. మరి ఈ బుద్ధి భ్రమని ఏమన్నారంటే అసద్బుద్ధి అన్నారు. సో సద్బుద్ధి, అసద్బుద్ధి, సత్తు, అసత్తు. సత్తు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, అంటే లేకపోవడం అనేది లేనే లేదు. ఎవరైనా మీరున్నారా అండి అంటే, ఎస్ ఉన్నానండి అని అంటామే తప్ప నేను లేనులేండి అని ఎవరైనా అంటారా? లెండి అని కూడా అనరు, లేనులేండి అని అంటే, ఒకవేళ నిజంగా అంటే ఏది బుద్ధి పని చేయకంటే దానికి నాకు నోరు లేదండి అని చాలా మంది అంటుంటారండి. ఊరికి లబడబా వాగుతూనే ఉంటారు, నాకు నోరు లేదండి అంటే అది ఎంత పచ్చి అబద్ధం అండి. మాట్లాడుతూ ఉన్న వాళ్ళకి నోరు లేదంటే ఎంత పచ్చి అబద్ధమో, నేను లేను అనడం కూడా అంతే పచ్చి అబద్ధం. అంతే ఎవరు నేను లేనని చెప్పుకోరు, నాకు నోరు లేదని అనడం అంటుంటారు, కానీ నేను లేను అనేది ఎవ్వరూ అనరు. ఎందుకని? ఆ నేను అనేదే నిజమైనటువంటి ఉనికి, అదే సత్తా. అయితే ఈ నేను గురించి మనకి క్లారిటీ లేక మేను మీద వాలిపోయి, నేను ఒక స్త్రీని, నేను ఒక పురుషుణ్ణి, నేను ఒక మాతాజీని, నేను ఒక గృహిణిని, నేను ఒక బ్రహ్మచారిని అని ఇలా వేరు వేరు భావాలతో మనం బ్రతుకుతూ ఉన్నాము. అంచేత ఈ బ్రతుకు నిజమైన బ్రతుకు కాదు, అసత్ బ్రతుకు, అసత్ బుద్ధి. అంచేత ఈ అసత్తేమిటో ఈ సత్తేమిటో ఈ రెండింటి యొక్క అంతః యాథాత్మ్యం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లను తత్వదర్శి అంటారు. తత్వదర్శి అంటే అమ్మో అది మనకి ఎప్పుడు వస్తుందండి అనుకోవలసిన అవసరం లేనే లేదండి. మనం ఏ పని చేస్తున్నా లేదా పని చేస్తుంటే దృష్టి అటు వెళ్ళటం లేదండి అని అంటే, ప్రతిరోజు ఉదయము సాయంత్రం స్నానం చేసిన తర్వాత, ఇంకా చెప్పాలి అంటే లేచిన వెంటనే కూర్చుని నేను ఎవరు, సత్తా అసత్తా, నేను ఉండేదా పోయేదా, ఉండేదేది పోయేదేది అని వివేకం చేసుకున్నాం అనుకోండి, సత్తైనదేదో అది నేను, అది ఎప్పుడూ ఉంటుంది, దానికి నాశనమే లేదు. ఇక అసత్తు, నిన్నటి శరీరము ఇవాళ మారిపోయింది, ఇవాటి శరీరం రేపటికి మారిపోతుంది. అలా మారి 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 ఏం చేస్తుంది, బాల్యావస్థ పోయింది, యవ్వనావస్థ పోయింది, వృద్ధావస్థ వచ్చేసింది, ఇక రేపో మాపో చివరి అవస్థ కూడా వచ్చేస్తుంది. ఏమిటది? మరణావస్థ. మరణావస్థ అంటే ఏమీ కాదండి, ఈ అవస్థలు ఎంత సహజమో ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరాన్ని పొందడం.
ఏది అప్పటికి కూడా ఈ బుద్ధికి వివేకం రాకపోతే, స్వరూప జ్ఞానం తెలియకపోతే, స్వరూప స్థితిలో నిలిచి ఉండకపోతే మరలా తప్పదు, ఇంకో డ్రెస్ వేసుకోక తప్పదు. అబ్బా వేసుకునే డ్రెస్సులు చాలండి, ఈ వేసుకునే డ్రెస్ తోటే దీన్ని లాగడం చాలా కష్టమైపోతుందండి అని అనుకుందామా అంటే ఇప్పుడే సత్తేదో అసత్తేదో తెలుసుకోవాలి. కనిపిస్తూ ఉన్నటువంటిది ఈ దేహమే కావచ్చు, కానీ కనిపించే ఈ దేహానికి కారణం మరొకటి ఉంది. గీతలోనే వస్తుందండి, యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే అని. ఏమిటి దీని అర్థం అంటే, సర్వగతం ఆకాశం చాలా సూక్ష్మం కదండి. ఆకాశము లేనిది ఎక్కడ? ఎటైనా చూడండి, భూమిలోకి వెళ్ళండి, ఆకాశంలోకి ఎగరండి, ఇంటిలోకి వెళ్ళండి, కారులోకి దూరండి, దేనిలోకి వెళ్ళినా ఆకాశం ఆకాశం ఆకాశం. ఎందుకని? సూక్ష్మమైనది కాబట్టి. సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం న ఉపలిప్యతే. పని ఇన్నింట ఆకాశం ఉంటుంది, కుండలో ఆకాశం, ఇంటిలో ఆకాశం, మీరు ఏదేదైనా చెప్పండి, అంతా ఆకాశం ఆకాశం. పోని కుండలో ఉన్న ఆకాశం కుండను అంటుకుపోతుందా? మఠాకాశం అంటే ఇల్లు, ఇంటిలో ఉన్న ఆకాశం ఇంటిని అంటుకుపోతుందా? దేహంలో ఉన్న ఆకాశం దేహాన్ని అంటుకుపోతుందా? దేన్ని అంటుకుపోతుంది? దేన్ని అంటుకుపోవడం లేదు. ఎలానో నిజంగా ఆకాశం ఒక ఇంటితో అంటుకుపోయింది అనుకోండి, మీరు మళ్ళీ ఈ ఇల్లు పడగొట్టి ఇంకో ఇల్లు కట్టలేరు, మీ తరం కాదు. ఎందుకని? ఆకాశం పట్టేసింది, అది అలా స్టిక్ ఆన్ అయిపోయి ఇక అసలు దాన్ని ఎవరు ఏం చేసినా బ్రేక్ చేయలేరు అనుకోండి, మీరేం చేయలేరు. అంచేత అన్నింటికీ అవకాశం ఇచ్చే ఈ ఆకాశము అంతటా ఉంటుంది, అన్నింటా ఉంటుంది, దీన్ని అంటకుండా ఉంటుందండి. ఏం టెక్నిక్ అంటే ఇది! ఆకాశానికి ఇంత స్తోమత, ఇంత శుభ లక్షణం ఉంటే ఆకాశానికి కూడా ఆధారమైనటువంటి సద్రూపమైనటువంటి మనందరి స్వరూపమైనటువంటి ఆ ఆత్మ ఇక దేనితో అంటుతుంది? దేనిని అంటదు. తథా అదే రీతిగా అంటూ 3వ పాదం 4వ పాదంలో స్వామి చెప్తాడనమాట. సర్వత్ర అవస్థిత దేహే, అలానే ఈ దేహమునందు ఆపాదమస్తకం వ్యాపించి ఉన్నది ఎవరు? ఆత్మ. దేహంలో ఉంటాడు కాబట్టి అతన్ని దేహి అంటారు. దేహం వేరే, దేహి వేరే. దేహం దహింపబడుతుంది కాబట్టి దీనికి దేహం అని పేరు వచ్చింది. దహింపబడే ఈ దేహంలో ఉన్న దేహి ఉన్నాడే దహింపబడడు. మనకి తర్వాత చెప్పబోతారు స్వామి. అంచేత ఈ దేహమంతా నిండి ఉన్నటువంటి దేహి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆకాశము దేన్ని అంటకుండా ఎలా ఉంటుందో ఈ దేహి కూడా ఈ దేహాన్ని, దేహంలో ఉండేటటువంటి 72,000 నాడుల్ని, ఇంకా చెప్పాలి అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అనేటటువంటి ఈ 3 శరీరాల్ని దేన్ని అంటకుండా ఉంటుంది. అంటేది మనమా, అంటకుండా ఉండేది మనమా? ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. అంటేది మనమని ఇప్పటి వరకు మనం అనుకున్నాము, అంతే, తెలియక అనుకున్నామే తప్ప తెలిసి కాదు సుమా. అంతేత అరే పిచ్చి మొహాలారా తెలియక మీరు అనుకున్నారు, అలా కాదు. ఇది సత్యం. సద్రూపమే మీరు. నేను ఎలా సద్రూపమో మీరందరూ కూడా అలా సద్రూపమే అర్జున అని స్వామి అర్జునుడికి చెప్పింది మరి మనకు కూడా చెప్పాడు. కాబట్టి ఎప్పుడైతే సత్తు అసత్తు, సత్తు ఎప్పుడూ ఉంటుంది, లేకపోవడం అనేదే ఉండదు. అసత్తు ఎప్పుడూ ఉండదు, ఉండడం అనేదే దానికి ఉండదు. అంచేత ఈ సత్తు అసత్తుల యొక్క యాథాత్మ్య స్థితిని, అంటే వాస్తవాన్ని, తత్వాన్ని దర్శించాలి అని అనుకున్నటువంటి వాడు, అంటే సత్యమేంటో తెలుసుకోవాలని అనుకున్నటువంటి వాడు రెండిటిని ఆద్యంతములు చూస్తాడు. చూసినప్పుడు అతడు తత్వదర్శి అవుతాడు. తత్వదర్శి అయినప్పుడు ఏం చేస్తాడు? ఏది బంగారం ఎప్పుడు చెక్కు చెదరదు, మట్టి ఎప్పుడు చెక్కు చెదరదు అనేటటువంటి జ్ఞానంలో బంగారం మీదే మనం దృష్టి పెడతాం.
మట్టి మీదే మనం దృష్టి పెడతాం. అంచేతే మీరందరూ బంగారం మీద మట్టి మీద బాగానే దృష్టి పెట్టారు. అంచేత బంగారం ఇచ్చి చెడగొట్టినా మీరేమీ బాధపడరు. పైగా మరొక కొత్త నగగా తయారవుతుంది, లేటెస్ట్ మోడల్ తయారవుతుంది. రాబోయే మనోరాలకో లేకపోతే ఎవరికో ఇవ్వాలి కాబట్టని సంతోషంగా మీరు ఉంటారే తప్ప అయ్యో ఈ బంగారాన్ని కరిగించాల్సి వస్తుంది, ఈ వడ్డాణం కాస్త చచ్చిపోతుంది అని ఎవరు అనుకోము. ఎందుకని మన దృష్టి సద్బుద్ధి సద్దృష్టి ఎక్కడ బంగారం మీద ఉంది కాబట్టి. అలానే ఉదాహరణ అయితే మనకి చాలా బాగా తెలిసింది. ఇంతకీ ఈ దృష్టాంతం మనకి దాష్టాంతికానికి అప్లై చేసుకుంటే ఏమిటంటే నగ మన శరీరము, బంగారము మన స్వరూపమైనటువంటి ఆత్మ. అంచేత ఆ ఆత్మయే నీవు కానీ అనాత్మ అయినటువంటి శరీరం కానే కాదు. నీవు బాణంతో కొట్టినా కొట్టకపోయినా ఏదో ఒక రోజు ఇది పడిపోతుంది, తప్పదిక. ఎందుకంటే ఒక రోజు తయారయ్యింది కాబట్టి, కొండ ఒక రోజు తయారయ్యింది కాబట్టి, నగ ఒక రోజు కంసాలితో చెయ్యబడింది కాబట్టి ఒక రోజు విరగడం తథ్యం. అంచేది విరిగిన దానికి బాధపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వివేకం కలిగినప్పుడు. సద్బుద్ధి అసద్బుద్ధి అంటే సద్బుద్ధితో అసత్తును వేరు చెయ్యడు. అలా ఎప్పుడైతే వేరు చేస్తాడో అతడే తత్వదర్శి అని చెబుతూ ఈ సత్ అసత్తుల గురించి చెప్పినటువంటి స్వామి మనకి ఇంకా దాన్నే నిరూపణ చెయ్యడం కోసమని ఆ తరువాత శ్లోకంలో తెలియచేస్తూ ఉన్నారనమాట. అంటే మనకి కథలో లేకపోతే ఏవేవో ఎన్ని చెప్పుకున్నా వాస్తవం ఏమిటి? కారణమైనటువంటి బ్రహ్మ, కారణమైనటువంటి ఆత్మ ఎప్పుడు అది మార్పు చెందదు. మార్పు చెందనటువంటిది దాని యందు భ్రమ కారణంగా విశ్వం కనిపిస్తుందే తప్ప వాస్తవానికి లేదు. మీరు అనొచ్చు, అదేంటంటే కనిపించే ఎంతటి ప్రపంచాన్ని మీరు భ్రమ అంటారేమిటి అని. అంటే అది సత్యమే అన్నట్లయితే యద్రూపేణ యత్ నిశ్చితం సత్యం తద్రూపేణ తత్ న వ్యభిచరేత్ ఇది సత్యం అని ఒక డెఫినేషన్ అండి, ఒక కండిషన్. ఏదైతే ఒక రూపంతో నిర్ణయించామో వడ్డాణము, ఓకే, ఈ వడ్డాణం ఎప్పుడూ ఉండాలి. వీళ్ళకి చేయించుకున్నప్పుడు సన్నగా ఉన్నారు, తర్వాత లావెక్కారు, అది పట్టగా వడ్డాణం విరిగిపోయింది. ఏం చేయాలి అప్పుడు? వడ్డాణం విరిగింది కానీ బంగారం విరగలేదుగా అనే జ్ఞానం ఉన్నప్పుడు వడ్డాణం విరిగిపోయిందని ఏడవరండి ఎవరును. ఓకే, ఇంకొంచెం బంగారం వేసి, మరి నేను బాగా తిన్నాను బాగా ఉన్నాను కాబట్టి లావెక్కాను కాబట్టి దానికి ఇంకొంచెం బంగారం వేసి వడ్డాణం చేయించుకుందాం. ఎందుకని బంగారం మీద ఉండేటటువంటి మనకుండే సద్బుద్ధి. అలానే శరీరం ఎంత మారినా, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ అనేటటువంటివి ఏ అవస్థలు మారినా, ఒకవేళ శరీరానికి రోగమే వచ్చినా, ఒకవేళ మరొకసారి భోగమే వచ్చినా, లేదా రెండింటినీ సమానంగా చూసేటటువంటి పరమాత్మ దయ వలన యోగమే వచ్చిన, యోగానికి సాక్షినే, రోగానికి సాక్షినే, భోగానికి సాక్షినే, అవస్థలకు సాక్షినే అనేటటువంటి ఆ జ్ఞానం కలిగించడం కోసమని స్వామి ఈ విషయం చెబుతున్నాడు అనమాట. ఎప్పుడైతే ఆ దాష్టాంతికంగా మనం అప్లై చేసుకున్నామో, సమన్వయం చేసుకున్నామో, అప్పుడు మనకి శాంతి. అప్పుడు అసలు దేనికి మనం బాధపడాల్సిన అవసరం లేదు. శరీరం రాలిపోతుందేమోనండి, సో వాట్, వడ్డాడం విరిగింది, ఇంకొక వడ్డాడం చేయించుకుంటాం. లేదా శరీరం పడిపోయింది, మరొక మంచి శరీరం వేసుకుని వస్తాం. శరీరం అనే డ్రెస్ వేసుకునే వాళ్ళమే తప్ప శరీరమే మనము కాదు. ఎందుకు శరీరం మారిపోతుంది? అసత్ కాబట్టి, అంటే కార్యం కాబట్టి. కార్యం ఎప్పుడూ మారిపోతూనే ఉంటుంది, కారణం మారకుండా ఉంటుంది. ఏ రీతిగా ఆకాశము సర్వత్రా వ్యాపించి ఉందో 14 లోకాలు కూడా, అలానే ఈ దేహమంతా దేహి అనేటటువంటి ఆత్మ వ్యాపించి ఉంది. ఆ ఆకాశం దేన్ని అంటకుండా ఎలా ఉందో, ఈ దేహి అనే నేను, ఏది నేను కాని నేను, అటువంటి నేను లేదా తాను అంటకుండానే ఉన్నాను అని అది తెలిసినప్పుడు అసంగోహం 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 పునః
పునః సచ్చిదానందరూపోహం సచ్చిదానందరూపోహం అహమేవాహమవ్యయః అహమేవాహమవ్యయః అసంగోహమసంగోహం అసంగోహం పునః పునః. అంటుకున్నప్పుడల్లా మనం ఏమనుకోవాలండి, నేను దేన్ని అంటుకోలేదు, నేను అంటుకునేవాడిని కాదు, నేను అసంగుణ్ణే అసంగుణ్ణే అసంగుణ్ణే. మర్చిపోయిందల్లా గుర్తు తెచ్చుకుంటే ఏమవుతుందండి, తిరిగి మళ్ళా మన స్థితిలో మనం ఉండడానికి వీలుంటుంది. దాన్నే ఇంకా దృఢపరచడం కోసమని స్వామి తర్వాత శ్లోకాన్ని తెలియచేస్తూ ఉన్నాడండి. ఏమిటది? కిం పునః తత్ యత్ సత్ ఏవ సర్వదా ఏవ అస్తి ఇది ఉచ్యతే. ఇందాక చెప్పుకున్నామే, ఏ రూపంతో ఇది ఫలానా అని చెప్పామో ఆ రూపం దాన్ని విడిచిపెట్టి భూతకాలంలో కానీ వర్తమానంలో కానీ భవిష్యత్ కాలంలో కానీ మార్పు చెందకూడదు. ఏదైతే మారకుండా ఒకే రీతిగా ఉందో ఆ ఒకే రీతిగా ఉన్న దాన్ని సత్. మొన్న లేదండి, నిన్న ఉందండి, ఇవాళ పోయిందండి అంటే అది సత్ కాదు. మరి ఏమంటారు? అసత్. కాసేపు ఉండిపోయేదాన్ని అసత్ అంటారు, ఎప్పుడూ ఉండేటటువంటి దాన్ని సత్ అంటారు. అదే స్వామి చెప్పారే, అన్ని అవస్థలను కూడా వ్యాపించి వ్యావృత్తాసు అనువర్తమానం. అది ఏదేదైనా కావచ్చు. రుద్రాక్షలన్నింట బంగారు తీగ ఉన్నట్లుగా అవస్థలన్నింట ఆత్మ నిండి ఉన్నది. ఆత్మ నిండి ఉన్న కారణంగా అవస్థలు కూడా అనిపించడానికి కారణం. పాము అనిపించడానికో కనిపించడానికో కారణం తాడు. కొండ అనిపించడానికి కనిపించడానికి కారణం మట్టి. అలా ఇంతటి సువిశాల ప్రపంచం అనిపించడానికి కనిపించడానికి కారణం పరం ఆత్మ, పరమాత్మ లేదా బ్రహ్మ. బ్రహ్మణోర్ధాతోరితి బ్రహ్మ, బ్రహ్మకత్వాత్ ఇది బ్రహ్మ. చాలా పెద్దది, హ్యూజ్ అంటారు ఇంగ్లీష్ వర్డ్లో. ఎంత పెద్దదంటే చెప్పలేనంత పెద్దది. ఎందుకు ఆ చెప్పలేనంత పెద్దది ఎవరు? నీవు నేను అంతా, మనమంతా ఉన్నది అదే. అంచేత అది సత్ అనేదాన్ని నిరూపించడం కోసమని ఏది కేవలం సత్తాగా ఉందో అంటే అది ఎల్లప్పుడూ ఉంటుందో దాన్ని ఏమంటారు అర్జున? అవినాశి అంటే వినాశము లేనటువంటిది అని చెప్పబడుతుంది అని అంటూ 17వ శ్లోకం, అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. హే అర్జున, అవినాశి ఇది తద్విద్ధి. తూ అయితే అంటే అసత్తు కూడా నీవు వినాశం లేదు అని అనుకుంటున్నావు, వినాశం లేకుండా ఉండాలని కోరుకుంటున్నావు. కోరుకున్నంత మాత్రాన కోరిక నెరవేరదు. ఎందుకని? అది అసత్తు కాబట్టి. అయితే తూ అంటే అయితే అవినాశి తత్ అది ఏది? ఆ బ్రహ్మ, ఆ ఆత్మ వినాశము లేనటువంటిది అని విద్ధి తెలుసుకోవలసింది. ఎందుకని అది వినాశము లేనటువంటిది అంటే ఏన సర్వమిదం తతం, దేని చేత ఇదం సర్వం, ఇదంతా అంటే మొత్తం విశ్వమంతా. మీరు ఎన్ని లోకాలైనా చెప్పుకోండి, 14 చెప్పండి, 7 చెప్పండి, లేదా 3 చెప్పండి, ఏవి చెప్పినప్పటికీ ఇదంతా దేని చేత వ్యాపించి ఉన్నదో. మరలా మన వడ్డాణం దగ్గరికి వెళదాం. వడ్డాణము అంటే దేని చేత వ్యాపించి ఉంది? వడ్డాణం వేరే, బంగారం వేరే కానే కాదు. వడ్డాణము అని అన్నప్పుడు కూడా బంగారం చేత వ్యాపించి ఉన్నది. అలానే ఇక్కడ విశ్వము ప్రపంచము అన్నప్పుడు కూడా పరమాత్మ చేత వ్యాపింపబడి ఉన్నది. అంచేత ఆ పరమాత్మ లేదా ఆత్మ దేని చేత అంటే ఈ ఆత్మ చేత ఏదైతే వ్యాపింపబడి ఉందో అలా వ్యాపించి ఉన్నటువంటి తత్వం ఉందే అది అవినాశి. ఏన దేని చేత ఇదం సర్వం, ఇదంతా కూడా వ్యాపించి ఉన్నదో ఆ వ్యాపించి ఉన్న తత్వం ఉందే అది అవినాశి, వినాశము లేదు. అంతేకాదు అర్జున, ఇది అవ్యయము అంటే వ్యయం కానిది.
మనం చూడండి, తెల్లవారుజామున లేచాము, ఏదో కాసేపు ధ్యానం చేసాము, స్నానం చేసాము, అనుష్ఠానం చేసాము, టిఫిన్ చేసాము, తిన్నాము, ఏదో కాస్త మళ్ళా గుడిలోకి వెళ్ళి ఏదో పారాయణము పూజ చేసాము, టిఫిన్ చేసాము, అలసిపోయాము. అలసిపోయింది ఎవరు? నేనా, నా శరీరమా? మాట్లాడి మాట్లాడి సొలసిపోయింది ఎవరు? నేనా, నా మనస్సా? తర్కం చేసి 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 ఓడిపోయింది ఎవరు? నేనా, నా బుద్ధ? అని మనం ప్రశ్నించుకున్నామనుకోండి, అలసిపోయేది నేను కాదండి, నా శరీరం అలసిపోయింది. అంతే, దాన్ని కాసేపు లైడావు, దాన్ని పడుకోబెట్టడం. ఓకే, మనసు కూడా విసిగిపోయింది ఆలోచన చేసి చేసి. ఓకే మనసా, నువ్వు కూడా విశ్రాంతి తీసుకో. నీకు విశ్రాంతి ఎప్పుడొస్తుంది? ఒక్కసారి ధ్యానం చెయ్యి, లేదా హాయిగా సంకీర్తన చెయ్యి, లేదా స్తోత్ర పారాయణం చెయ్యి. అప్పుడు నీకు కూడా విశ్రాంతి లభిస్తుంది. ఇక బుద్ధి తర్కించి తర్కించి, ఓకే దాన్నంతా విడిచిపెట్టు, ప్రపంచాన్ని విడిచిపెట్టు. అసలు నీకు ఈ తర్కించే లక్షణం ఎవరి నుండి వచ్చింది? అటువైపు కాస్త నీ బుద్ధిని పెట్టు అని దాన్ని అటువైపుకి తిప్పామనుకోండి, అప్పుడు నిజమైనటువంటి వివేకంతో బుద్ధి పనిచేస్తుంది. అప్పుడు అది కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇంతకు శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అలసిపోతున్నవే తప్ప నేను కాదు. నేనే అయితే నా అలసట నాకు తెలియదు. నావి కాని వాటికి, పొరపాటుగా నేను అని అనుకున్న వాటికి అలసట వచ్చింది, చికాకు కలిగింది, బుద్ధి కాస్త ఓడిపోయింది అని అన్నప్పుడు నాకు తెలుస్తుంది. కాబట్టి తెలుసుకునే నేను అలసిపోలేదు, ఓడిపోలేదు, జారిపోలేదు, కూలిపోలేదు. ఈ జరిగే వాటన్నింటినీ గమనిస్తూ ఉన్నాను. ఏదో అది నేను. ఇది అవ్యయ స్థితి. మరి మిగిలినటువంటి వాటికి అలసిపోయింది, వ్యయము అంటే కాసేపు శ్రమిస్తే అలసట వచ్చేస్తుంది, ఇది వ్యయం అన్నమాట. అంతేకాదు, పుట్టింది కాబట్టి అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతే అనేటటువంటి 6 మార్పులు చెందుతూ 6 వికారాలకు లోనైపోతుందండి శరీరం. ఎవరి శరీరమైనా సరే పుట్టింది అంటే తయారయ్యింది అంటే ఇవి తప్పవు. కానీ దేనియందు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నవో అది మాత్రం అవ్యయము. అంచేత అవ్యయస్య అస్య ఆత్మనః అని చెబుతున్నారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. దాన్ని మనకి శంకరాచార్య స్వామి వారు కూడా అదే చెబుతున్నారు. న వినష్టుం శీలం అస్య ఇది అవినాశి. దీన్ని నశింప చెయ్యాలని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నశించే స్వభావము కానీ గుణము కానీ లేనటువంటిది ఏదది? ఆత్మ, లేదా అదే బ్రహ్మస్వరూపము. అటువంటి ఆ ఆత్మ నా వ్యయ అంటే దీనికి వ్యయం లేదు, ఎప్పుడు అభావము లేదు, ఎప్పుడు మార్పు కూడా లేదు. అదేంటంటే మార్పు కనిపిస్తుంది కదండి అంటే మార్పు పొందేది అనాత్మ, మార్పు పొందేది కాబట్టి దీన్ని వ్యయము అన్నాము. అంచేత దీన్ని నాశనము పొందుతుంది, మార్పు చెందుతుంది. ప్రతి క్షణము జరిగేటటువంటి మార్పే మృత్యువు. అంచేత మృత్యువు ఎప్పుడో కాదండి, ప్రతి క్షణము అది మృత్యుస్థితిని పొందుతూనే ఉంది. అంచేత ఇంతకు నేనెవరు? వ్యయమయ్యేటటువంటి శరీరమో, మనస్సో, బుద్ధో, లేకపోతే ప్రాణమో నేను కాదు. మరి ఎవరిని? వీటన్నింటినీ తెలుసుకుంటూ వీటన్నింటా వ్యాపించి వీటిని దేన్ని అంటకుండా ఉండేదేదో అది అవ్యయమైనటువంటి ఆత్మ. అటువంటి ఆ ఆత్మకు వినాశం, నాశనాన్ని చెయ్యడం ఎవరి తరము కాదు. అస్య అతః అవ్యయస్య అస్య బ్రహ్మణః వినాశం న కశ్చిత్ కర్తుమర్హతి. ఏ మార్పు లేనటువంటి ఈ ఆత్మస్వరూపానికి ఎవ్వరూ కూడా నశింప చెయ్యలేరు, నాశనం చెయ్యడానికి ఎవరికీ శక్తి లేదు. చివరికి ఏం చెబుతున్నారో తెలుసండి? నకశ్చిత్ ఆత్మానం వినాశయతుం శక్నోతి. ఏ ఒక్కడు కూడా ఆత్మస్వరూపాన్ని నశింప చెయ్యలేడు. చివరికి ఈశ్వర అపి,
ఈశ్వరుడు కూడా నాశనం చెయ్యలేడు ఆత్మను. అటువంటి ఆత్మస్వరూపం అండి మన స్వరూపము. అందుచేత ఆత్మాహి బ్రహ్మ. ఇందుకు ఆత్మ ఆత్మ అంటే ఏమిటండి? ఆత్మ అంటే బ్రహ్మయే. అదిగో అటువంటి బ్రహ్మస్వరూపమే నేను. ఓకే, మరి అటువంటి బ్రహ్మస్వరూపము ఎందుకు తెలియబడటం లేదండి అని అంటే దానికి 2 కారణాలు చెబుతూ ఉన్నారు తెలియబడకపోవడానికి. అంటే మరి నేనే ఆత్మ అంటే నాకు ఎందుకు తెలియట్లేదు, నేనే బ్రహ్మ అంటే నాకు ఎందుకు తెలియబట్టలేదు అని అంటే దానికి మరి 2 కారణాలు చెబుతూ ఉన్నారు. ఆ 2 కారణాలు మనం తర్వాత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధేశ్యామ్.